అందరికీ నమస్కారం. 1982 సంవత్సరం మార్చి 29వ తారీఖున హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే హాస్టల్లో తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది. ఆ ఆవిర్భావ దినోత్సవంగా మనం అందరము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. స్వర్గీయ ఎన్టీ రామారావు తర్వాత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 4వసారి ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాదాపు మిత్రపక్షాలకు కూటమి కలిసి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇంత గొప్ప మెజారిటీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రానంత మెజారిటీ వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఒక 30 సంవత్సరాలు వైఎస్ఆర్ జగన్ పార్టీకి పుట్టుగతులు లేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈ 30 సంవత్సరాలు రాబోయే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోది. తెలుగుదేశం పార్టీలో నమ్ముకునే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి మనమందరం తెలుగుదేశం పార్టీని అన్ని రకాల బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రమే కాకుండా మన భారతదేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ. ఎన్టీ రామారావు గారు ఒక నటులనే కాదు, మన భారతదేశ ప్రజానికము పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలా. అప్పుడుండే ప్రభుత్వాలు ఢిల్లీ మహానగరానికి పరిమితమైనారు. మన తెలుగు రాజకీయాలను ప్రజలకు తీసుకొని పోవాలనే ఆలోచనతో పార్టీ స్థాపించినారు. ఆయన స్థాపించిన 6 నెలలకే అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేస్తూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. మన ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మోసం మాటలతో, డబ్బు అహంకారంతో వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టి రాష్ట్ర విభజనకు కారణమైనాడు. అదే కాకుండా రాష్ట్రం విభజన చేసిన తర్వాత రాష్ట్ర పురోగతి చెందకుండా చాలా అగాధంలోకి నెట్టబడింది. మనమంతా చూస్తున్నాము. భావి తరాలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఇండస్ట్రీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేసి చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిచిపోయినాడు. అటువంటి ప్రాంతాన్ని మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 164 స్థానాలతో మనం అధికారంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతూ కార్యకర్తలే మన పార్టీకి మనోధైర్యము, కార్యకర్తలే మనకు ఎన్నమ్మకులు అనే నామంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 30 ఏళ్ళు కాదు, ఎంతకాలమైనా ఇప్పటికే 22 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు పెట్టిన తర్వాత ఏ పార్టీ కూడా 22 సంవత్సరాల అధికారంలో ఎక్కడా లేదు. కాబట్టి మనం ఈ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే పార్టీగా మనం అంతా ఉంటాం. కాబట్టి ఇటువంటి పార్టీలో మనం అందరం పనిచేసేదానికి అదృష్టవంతులుగా మనం అందరం భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి అడుగుజాల్లో నడుస్తూ ఆయన చెప్పిన విధంగా అవినీతికి స్థానం లేకుండా మంచి బాటలో నడుస్తూ ఆయనతో పాటు ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటూ, ఈరోజు హోమేశ్పేటలో నాగరాజ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. ఆయనకు మరి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.